టాలీవుడ్ డైరెక్టర్ అనిల్ రావుపుడి ఫ్లాప్ ఎరగని దర్శకుడిగా దూసుకుపోతున్న విషయం తెలిసిందే. ఇప్పటి వరకు ఆయన తెరకెక్కించిన సినిమాలన్నీ కమర్షియల్గా బ్లాక్ బస్టర్ హిట్లే. ముఖ్యంగా దర్శకుడు అనిల్ రావుపుడి పేరు వినిపిస్తేనే ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ గ్యారంటీ అన్న అభిప్రాయం ఇండస్ట్రీలో బలంగా ఉంది. ఈ ఏడాది సంక్రాంతికి వస్తున్న మూవీతో వచ్చి అందరినీ ఆకట్టుకున్నారు అనిల్ రావుపుడి. విక్టరీ వెంకటేష్ హీరోగా ఫ్యామిలీ ఫార్ములాతో తెరకెక్కిన ఆ సినిమా 300 కోట్లకు పైగా వసూళ్లను సాధించింది. 2025లో తెలుగులో బిగ్గెస్ట్ రీజనల్ హిట్గా నిలిచింది. ఆ తర్వాత ఎన్నో మూవీలు వచ్చినా కూడా సంక్రాంతికి వస్తున్న సినిమాను డామినేట్ చేయలేదు. ఈ వీడియోని చివరి వరకు చూడండి. లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. కుటుంబ ప్రేక్షకులను ఆకట్టుకునే కథ, కామెడీ, ఎమోషన్స్, పండగ వాతావరణం ఆ సినిమాకు ప్రధాన బలంగా మారాయి. సంక్రాంతి సీజన్లో థియేటర్లకు కుటుంబాలని తీసుకురావడంలో కీలక పాత్ర పోషించాయి. ముఖ్యంగా ఫ్యామిలీ ఫార్ములా సంక్రాంతికి వస్తున్న మూవీ ద్వారా అనిల్ రావుపుడికి భారీ హిట్ తెచ్చిపెట్టింది. ఇప్పుడు అదే విజయవంతమైన ఫార్ములాతో అనిల్ రావుపుడి మెగాస్టార్ చిరంజీవితో మనశంకర వరప్రసాద్ గారు సినిమాను తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. ఆ చిత్రం కూడా సంక్రాంతి పండుగ కానుకగా విడుదల కాబోతోంది. జనవరి 12వ తేదీన ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్గా రిలీజ్ కానుంది. అయితే చిరంజీవి వంటి భారీ స్టార్తో పాటు అనిల్ రావుపుడి ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ టచ్ కావడంతో సినిమా పైన అంచనాలు భారీగా ఉన్నాయి. ఇప్పటికే ప్రమోషనల్ కంటెంట్ కూడా మంచి రెస్పాన్స్ని అందుకొని హోప్స్ని పెంచేశాయి. ముఖ్యంగా పూర్తి స్థాయి ఫ్యామిలీ ఆడియన్స్ని టార్గెట్ చేస్తూ అనిల్ కథను సిద్ధం చేసినట్టు సమాచారం. సంక్రాంతి పండగ వాతావరణం, కుటుంబ సంబంధాలు, కుటుంబ బంధాలు, కడుపుబ్బా నవ్వించే కామెడీ సీన్లతో పాటు మెగాస్టార్ స్టైల్కి తగ్గట్టు సరైన ఎలివేషన్స్ సినిమాలో ఉండనున్నాయని మనశంకర వరప్రసాద్ గారు చిత్ర బృందం చెబుతోంది. దీంతో అన్ని వర్గాల ప్రేక్షకులను థియేటర్లకు రప్పించగలదన్న నమ్మకం వ్యక్తమవుతోంది. ముఖ్యంగా అనిల్ రావుపుడి తీసిన సంక్రాంతికి వస్తున్నాం సినిమా సాధించిన స్థాయి విజయాన్ని దృష్టిలో పెట్టుకొని ఈసారి కూడా అదే రేంజ్లో మనశంకర వరప్రసాద్ సినిమా క్లిక్ అవుతుందా అన్న చర్చ ఇప్పుడు ఇండస్ట్రీలో జోరుగా సాగుతోంది. మరి చిరంజీవి అనిల్ రావుపుడి కాంబినేషన్ ఎంతవరకు వర్కౌట్ అవుతుందో, సంక్రాంతికి వస్తున్నాం రేంజ్లో మనశంకర వరప్రసాద్ గారు మూవీ క్లిక్ అవుతుందో లేదో చూడాలి. ఈ సినిమాలో విక్టరీ వెంకటేష్ ప్రత్యేక పాత్ర చేస్తున్న సంగతి తెలిసిందే. అంతేకాదు వీళ్ళిద్దరిపైన ఓ సాంగ్ కూడా తీశారు. ఇప్పుడు ఆ సాంగ్ రిలీజ్ డేట్ అనౌన్స్ చేశారు. చిరంజీవి వెంకటేష్ మీద మెగా విక్టరీ మాస్ సాంగ్ ఒకటి తెరకెక్కించారు. ఆ పాట ప్రోమోను డిసెంబర్ 27వ తేదీన విడుదల చేయనున్నారు. ఫుల్ సాంగ్ డిసెంబర్ 30న రిలీజ్ అవుతోందని చిత్ర బృందం తెలిపింది. మనశంకర వరప్రసాద్ గారు సినిమా నుంచి ఇప్పటికే మీసాల పిల్ల, శశిరేఖ విడుదలయ్యాయి. ఆ రెండు పాటలు చార్ట్ బాస్టర్ హిట్స్ అయ్యాయి. ఇప్పుడు చిరు వెంకీ పాటను బీమ్స్ ఎటువంటి బాణీ ఇచ్చారో చూడాలి. మనశంకర వరప్రసాద్ గారు చిత్రాన్ని శ్రీమతి అర్చన సమర్పణలో షైన్ స్క్రీన్, గోల్డ్ బాక్స్ ఎంటర్టైన్మెంట్ సంస్థల మీద సాహు గారపాటి, సుష్మిత కొణిదల నిర్మిస్తున్నారు. ఆల్రెడీ సినిమా షూటింగ్ పూర్తయింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. సంక్రాంతి కానుకగా జనవరి 12న ప్రపంచవ్యాప్తంగా భారీ ఎత్తున విడుదల కానుంది. చిరంజీవి సరసన నయనతార కథానాయికగా నటిస్తున్న ఈ సినిమాలో వీటీవీ గణేష్, క్యాథరిన్ థ్రెస్సా, మురళీధరన్ గౌడ్ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రానికి ఛాయాగ్రహణం సమీర్ రెడ్డి, ప్రొడక్షన్ డిజైనర్ ఎస్ఎస్ ప్రకాష్, కూర్పు తమ్మిరాజు, రచయితలు ఎస్ కృష్ణ, జి ఆదినారాయణ, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ ఎస్ కృష్ణ, ఎడిషనల్ డైలాగ్స్ అజ్జు మహంకాళి, తిరుమల నాగ్. ఇక తాజాగా ఈ మూవీ రన్ టైం ఎంత అనే దానిపైన లేటెస్ట్ బజ్ అయితే వైరల్ అవుతోంది. మొత్తం సినిమా 2 గంటల 38 నిమిషాల రన్ టైం లాక్ చేసినట్టు తెలుస్తోంది. ఇది ఎక్కువే అని తెలుస్తుండగా క్లారిటీ రావాల్సి ఉంది. సెన్సార్ తర్వాత రన్ టైం సహా ఇతర వివరాలు మూవీ టీం అఫీషియల్గా అనౌన్స్ చేయనుంది. ఈ మూవీ నుంచి ఇప్పటికే రిలీజ్ అయిన మెగాస్టార్ లుక్స్, సాంగ్స్ భారీ హైప్ని క్రియేట్ చేస్తున్నాయి. గతంలో ఎన్నడూ లేని విధంగా వింటేజ్ మెగాస్టార్ని చూపించబోతున్నట్లు లుక్స్ని బట్టి అర్థమవుతోంది. మీసాల పిల్ల సాంగ్లో సరికొత్త రికార్డులు క్రియేట్ చేసింది ఈ మూవీ. ఇప్పటి వరకు 90 మిలియన్లకు పైగా వ్యూస్ని సాధించినట్టు మూవీ టీం వెల్లడించింది. దీంతో పాటే శశిరేఖ సాంగ్ కూడా ట్రెండింగ్లో నిలిచింది. ఈ నేపథ్యంలో సినిమా గురించి మరో ఇంట్రెస్టింగ్ విషయాన్ని అనిల్ రివీల్ చేశారు. గత సంక్రాంతి కంటే ఈ సంక్రాంతి డబల్ బోనాంజా ఉంటుందంటున్నారు. గత సంక్రాంతి అనిల్ రావుపుడి డైరెక్ట్ చేసిన సంక్రాంతికి వస్తున్నాం ఎంత పెద్ద విజయం సాధించిందో తెలిసిందే.
వెంకటేష్ని ఏకంగా 300 కోట్ల క్లబ్లో కూర్చోబెట్టిన చిత్రం అది. అనిల్ తాజా ప్రకటన నేపథ్యంలో అంచనాలు పీక్స్కి చేరుకున్నాయి. అనిల్ లెక్క తప్పకుండా ఉంటే సినిమా ఏకంగా 500 కోట్ల వసూళ్లతో మెగాస్టార్ కెరీర్కి ఆల్ టైమ్ హిట్ ఇవ్వాల్సి ఉంటుంది. ఆ అంశాన్ని దృష్టిలో పెట్టుకునే అనిల్ డబుల్ బొనాన్జా ప్రకటన చేసినట్లు అభిమానులు భావిస్తున్నారు. అలాగే చిరంజీవిని అభిమానులు ఎప్పటి నుంచో చూడాలనుకుంటున్న పాత్రలో చూస్తారని మరోసారి చెప్పకనే చెప్పారు అనిల్. అన్నయ్యకు ఈ జానర్ ఎంతో నచ్చిన చిత్రంగా పేర్కొన్నారు. ఇలాంటి ఫ్యామిలీ ఎంటర్టైనర్లో చిరంజీవి నటించి 20 ఏళ్లు దాటిందన్నారు. దాంతో తెలుగు ప్రేక్షకుల్ని అనిల్ 20 ఏళ్లు వెనక్కి తీసుకెళ్లబోతున్నారని చెప్పొచ్చు. గతంలో ఇలాంటి జోనర్లో చిరంజీవి నటించిన ఎన్నో సినిమాలు మంచి విజయాల్ని సాధించినట్టు గుర్తు చేశారు. అలాగే ప్రతి సంక్రాంతికి ఒక సినిమాతో ప్రేక్షకుల మధ్యలో ఉండేలాగా ప్లాన్ చేసుకుంటున్నట్టు అనిల్ తెలిపారు.